తిరుమలలో కల్తీనే వ్యవహారంపై రెండో రోజు సిట్ బృందం విచారణ జరుపుతుంది. లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు డీఐజీ గోపీనాథ్ చెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో 3 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తోంది. ఇక తిరుపతి తిరుమలలో 2 బృందాలు, ఏఆర్ డైరీలో 3వ బృందం విచారిస్తోంది. 3 బృందాలుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఇక టీటీడీ బోర్డు సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలు లోతుగా ఆరా తీయనున్నారు. లడ్డూ పోర్టు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించనున్నారు. టీటీడీ పరిపాలనా భవన్లో నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, ఇక నాణ్యమైన నెయ్యి సరఫరాకు టీటీడీ, ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలారావును కలిసిన సిట్ బృందం కల్తీ నెయ్యిపై కీలక సమాచారం రాబట్టింది. ఇక పోలీస్ గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారిస్తున్న సిట్ లడ్డూ కల్తీ అంశంలో దర్యాప్తు వేగవంతం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గిరి, టీటీడీ ఈవోను సిట్ బృందం కలిసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏ అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై రెండో రోజు కూడా సిట్ విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. తిరుపతిలో ఉన్నటువంటి పోలీస్ అతిథి గృహం వద్ద ఆ సిట్ బృందం సభ్యులతో సమావేశమయ్యారు. అయితే డిఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మేరకు టీటీడీ బోర్డు దగ్గర నుండి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై కూడా సరే సిట్ సమగ్ర దర్యాప్తు చేస్తుంది. టీటీడీ ఈవో శ్యామలారావుతో పాటు కూడా చీఫ్ ఐజీ త్రిపాఠి కూడా సరే దాదాపు 45 నిమిషాల వరకు కూడా సమావేశంగా వీరిద్దరి మధ్య కూడా చర్చ జరిగిన పరిస్థితి. ఈ సందర్భంలో సరే కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలారావు దగ్గరుండి సిట్ ఐజీకి త్రిపాఠికి పలు వివరాలను కూడా సేకరించిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి, అదే విధంగా కల్తీ నెయ్యి కేసు ప్రతి అంశాన్ని కూడా సరే విచారిస్తున్నామనేది కూడా దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అంతా రెడీ చేస్తున్నట్టు కూడా సరే ఏదైతే త్రిపాఠి మీడియాకు వెల్లడించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏఆర్ డైరీకి సంబంధించి కూడా సరే పూర్తి వివరాలను టీటీడీ నుంచి కూడా తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఏదైతే అక్కడ తిరుమలకు సంబంధించి ఏదైతే లడ్డు వ్యవహారానికి సంబంధించి కొనుగోలు చేసినటువంటి సంబంధించిన పాత్ర ఏ విధంగా కొనుగోలు చేశారు అనే అంశంపై కూడా సరే వాళ్ళు విచారణ చేసే పరిస్థితి అయితే కూడా ఉంది. ఏఆర్ డైరీ ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీ కూడా ఒక బృందం వెళ్లి అక్కడ విచారించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద రెండో రోజు విచారణ కూడా సరే అధికారులందరూ ముందుగానే వాళ్ళ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకునే పరిస్థితి ఉంది. 2 రోజుల పాటు ఎక్కడెక్కడ వాళ్ళు పర్యటించాలి, ఎవరిని వాళ్ళు ప్రశ్నించాల్సిన అంశం కూడా ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. వాళ్ళకి కూడా సరే వాళ్ళు ఉండడానికి కూడా సరే అదేవిధంగా విశేష భవనం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా వాళ్ళు ఉండడానికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్స్, వాహనాలు అవన్నీ కూడా సరే టీటీడీ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా ఉంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా అయితే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో ఏదైతే లడ్డు వ్యవహారం ఉందే ఆ లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా సరే ఒక కొలికి వచ్చే అంశం కూడా కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు గురించి కూడా సరే ఎప్పటికప్పుడు కూడా మీడియాకు అందిస్తామనేసి ఏదైతే అయ్యి చెప్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా సరే పూర్తి నిజం, ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా ఏదైతే దర్యాప్తు చేస్తున్నామో పూర్తి స్థాయిలో కానీ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు కూడా సరే ఎంత టైం అయితే దీనికైతే లిమిట్ లేదు. ఇదంతా దర్యాప్తు అంతా చేసిన తర్వాత ఒక నివేదికను ప్రభుత్వానికి అందిస్తామంటూ కూడా సరే అయ్యి చెప్పడం పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది. ఓకే, రైట్ గిరి, థ్యాంక్ యూ.